రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమని బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న బి కోడూరు మండల టీడీపీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బి కోడూరు మండలంలోని తంగేడిపల్లి గ్రామంలో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువ నాయకుడు రితీష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా జరగబోయే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో మార్పు మొదలైందని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. బి కోడూరు మండలంలో ప్రజాస్పందన చాలా బాగుందన్నారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బొజ్జ రోషన్ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోడి భాస్కర్ రెడ్డి, గోడి రమణారెడ్డి, రామసుబ్బారెడ్డి, చిన్నకృష్ణారెడ్డి, సతీష్ రెడ్డి, శివరామరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Branded there.